మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 30వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతులు నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీతిమంతులు నివాస స్థలము మీద ఆయన ఆశీర్వదించును. స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, నీ నివాస స్థలం ఎలా ఉంది? ఎక్కడ నీవు నివసిస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడుంటున్నావు అంటే, ఏడ బ్రతుకుతున్నావు అంటే, దేవుని సన్నిధి ఉన్న చోట నీవు జీవిస్తున్నావా లేదా? దేవుని సన్నిధి ఎక్కడుంటుంది? దేవుని వాక్యం తెలియచేస్తుంది, 2-3 నా నామను ఎక్కడ కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఉన్న చోట రోగానికి చోటు ఉండదు. దేవుడు ఉన్న చోట కరువుకు చోటు ఉండదు. దేవుడున్న చోట దుష్ట దురాత్మ శక్తులకు చోటు ఉండదు. దేవుడున్న చోట కీడుకు చోటు ఉండదు. దేవుడు ఉన్న చోట సమస్తమును కలిగి ఉన్నది. దేవుడు ఉన్న చోట సమాధానమున్నది. దేవుడు ఉన్న చోట ఐక్యత ఉన్నది. సహోదరుడా, దేవుడు ఇటువంటి స్థలాన్ని, ఇటువంటి స్థితిని ఆశీర్వాదకరముగా ఆశీర్వదిస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ఎట్టి ఆశీర్వాదకరముగా నీ గృహము, నీ కుటుంబము, నీవు నివసిస్తున్నటువంటి ఇల్లు ఉండాలి అంటే దేవుడు ఆ ఇంటిలో ఉండాలి. ఎప్పుడు వస్తాడు దేవుడు? ఎప్పుడు వచ్చి దేవుడు నివాసం చేస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందురు వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరుడా, అంత మాత్రమే కాదు సహోదరి, ఆ మాట మాత్రమే కాదు సహోదరి. దేవుడు మరలా తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, ఏకీభవించి ఏ విషయమై ప్రార్థిస్తారో వారి మధ్య ఆ కార్యం సఫలం చేస్తానని సెలవిచ్చున్నాడు. కనుక నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి అంటే, నీవు దీవించబడ్డ వ్యక్తిగా నీవు బ్రతకాలి అంటే, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట ఒకటే. ఏమనగాది? ఆయన నీ గృహంలో ఉండాలి. ఆయన నీ ఇంటిలో గృహములో మీద ఉంటే ఆయన నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు, నీతిమంతునిగా తీరుస్తాడు, నీతిమంతుడుగా నీవు తీర్చబడతావు. గనుక సహోదరుడా, అట్టి ఆశీర్వాదము నీకు కావాలి అంటే, అట్టి దీవెనకరమైన జీవితాన్ని నీవు జీవించాలంటే, నువ్వు ఏ స్థలమందున్నా గ్రూపుగా ప్రార్థించండి. 2-3 కలిసి కూడి ఉన్న ప్రార్థనలు ఏకోపించండి. మరి ముఖ్యముగా సమాజముగా కూడి ప్రార్థించండి. సమాజం అనగా సంఘము. సంఘములో కలిసి ప్రార్థిస్తే నిశ్చయముగా నీ జీవితము ఆశీర్వాదకరముగా, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కనుక అట్టి ఆశీర్వాదము స్థలము ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని సన్నిధి, దేవుని మందిరము గనుక, దేవుని సంఘము గనుక, ఆ సంఘములో సావాసములో ఉండు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప అనుగ్రహించి, నీ కృపలో వాడుకుని భద్రపరిచి నడిపించి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ అసలు సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.